ఈ సినిమాకి ముందు నేను నాకు కలిసినప్పుడు ఎట్లా ఉంది ఏంటి సినిమా మీది రాబోతుంది కదా అంటాను. డిఫరెంట్ క్యారెక్టర్ నేను అటెంప్ట్ చేశాను. అండ్ ధనుష్ ఈజ్ అ లీడ్ క్యారెక్టర్. అంటే అదే నాకు ఎట్లాగా ఒప్పుకున్నామంటే తెలియదండి. రెగ్యులర్గా ఈ హీరో క్యారెక్టర్స్ ఇలాంటివన్నీ చేస్తూ నాకు ఎక్కడో కొంచెం డిఫరెంట్గా చేయాలి, కొత్త హొరైజన్ గేట్లు ఓపెన్ చేయాలనిపిస్తుంది. ఈ సినిమా నాకు అలా ఉపయోగపడుతుందని అనిపిస్తుంది. అంటే దాని వాళ్ళ సినిమా చూశాను, అది 100% కరెక్ట్. తను కూడా అదే అక్నాలెడ్జ్ చేశాడు. ఈ సినిమా తర్వాత ఒక 40 ఏళ్ళు ఉంటాను ఇందాక తను అన్నమాట వాస్తవం. నటుడుగా ఎంత ఎక్కువ కాలం మనం జీవిస్తాం అనేది తప్ప ఒక హీరోగానే పట్టుకుని ఇలాగే ఉండాలి అనుకోవటం అనేది కరెక్ట్ కాదు. అండ్ ఇలాంటి క్యారెక్టర్ ఎంత బాగా చేశాడంటే నేను తర్వాత చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి సినిమా శేఖర్ కమ్ముల ఏ ధైర్యంతో నాగుని అడిగాడు, నాకు ఏమి ఊహించుకుని ఫ్యూచర్లో ఈ క్యారెక్టర్ చేస్తాను ఒప్పుకున్నారు. ఇదే ఫస్ట్ సక్సెస్ అని నేను భావిస్తున్నాను ఈ సినిమాకి. ఆ క్యారెక్టర్ చూస్తుంటే నాకు మీరు చాలా డిఫరెంట్గా కనపడ్డారు. నాకు రెగ్యులర్గా కనపడలేదు. మీకుండే ఆ కింగ్ నాగ్ అని కానీ ఆ గ్లామర్ మన్మధుడు ఈ యొక్క స్టైల్లో ఒక చామ్ ఉంటుంది కదా, ఈ సినిమాలో అది కనపడకుండా జీవితంలో నలిగిపోయినటువంటి, మానసికంగా ఫిజికల్గా నలిగిపోయినటువంటి ఒక మనిషి కనపడుతున్నారు. అది మీ క్యారెక్టర్ ఏంటి ఇలాగుంది నలిగిపోయినట్లుగా. బహుశా జైలు నుంచి బయటికి మళ్ళీ ఎప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ ఫుల్ గ్లామర్లో కనపడతాడేమో సూటు గిట్ వేసుకుని. అంటే అప్పుడు కూడా భారంతోటో మానసికంగా ఆ ఒక దీనితోటో ఆ సంఘర్షణతోటో ముఖంలో ఆ హెవీనెస్ తోటో జీవితంలో ఏదో పోగొట్టుకుని ఏదో సాధించాలని ఏదో అనుకోవాలని ఏదో రకంగా అయిపోయిన ఇట్లా ఈ పరిస్థితుల్లో అన్న మీమాంసలో నలిగిపోతాం. ఆ నలిగిపోవడం అనేది ఫిజికల్గా అండ్ అపిరెన్స్ వైజు పెర్ఫార్మెన్స్ వైజు చూపించగలిగాడంటే అది హెడ్స్ ఆఫ్ నాగ్. మీరు అన్నట్లుగా ఇది మీకు డిఫరెంట్, ఇంకో కోణం నుంచి మీకు హొరైజన్ మీకు ఓపెన్ అయ్యింది, ఇంకొక డోర్ ఓపెన్ అయ్యింది. తద్వారా బోల్డ్ అని ఫెంటాస్టిక్ క్యారెక్టర్స్ వస్తాయి. అండ్ మీరు అనుకున్నది ఉంటుంది, మీ లాంజివిటీ ఇంకా పెరుగుతుంది అనుకుంటాను. మీ దోవలో నేను కూడా మీకు సమంగా నేను వచ్చేస్తాను నేను అనుకుంటున్నాను. అంటే ప్రతిసారి నాకు అన్ని విషయాల్లో కూడా నాకు సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది. అది హెల్త్ కానివ్వండి, కంపోజ్డ్ బిహేవియర్ కానివ్వండి, ఒక ట్రాంక్విల్ ఆలోచనలు కానివ్వండి, స్థితప్రజ్ఞత కానివ్వండి, ఏం జరిగినా సరే అంటే నవ్వుకుంటూ సరదాగా ఉంటాం. ఇవన్నీ చూస్తుంటే నాకు ఎంత ప్రశాంతంగా ఉంటుంది, ఎంత మానసికంగా ఉంటుందని. సో అలాగా ఈ ప్రొఫెషనల్గా కూడా ఈ సినిమాతోటి తను వెళ్ళే దారిలో వై నాట్ నేను కూడా రేపు పొద్దున ఏదైనా అవసరం వచ్చి ఓటీటీలో ఏదైనా సినిమాలు చేయాల్సి వస్తే కనుక ఏం ప్లాన్ నార్సింగ్ నువ్వే గబుని అన్నా కదా గబుకొని రెడీ అయ్యి వచ్చే రేపు పొద్దున ఇంటికి. సో ఓటీటీలో ఏదో సినిమాలు చేయాల్సి వచ్చినా సరే, వెబ్ ఫిల్మ్ చేయాల్సి వచ్చినా సరే దానికి కూడా మనం సమాయత్తం అవ్వాలి. దానికి నాకు ఈ రోజున నాకు తీసుకున్న నిర్ణయం నాకు కూడా ఒక ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది. సార్ వెల్ డన్. ఈ సినిమా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగింది ఈ సినిమాలో.